నమస్తే, నేను సిరి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రజెంట్ టైంలో అయితే హైడ్రా అంటే కొన్ని అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్న టైంలో మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే భూముల ధరలు పెరిగాయి అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి డౌట్స్ అన్ని మనకి నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది అంటే, హైడ్రా చేస్తున్న ఏదైతే అక్రమ కట్టడాలు కూల్చివేతతోని రియల్ ఎస్టేట్ రంగం మీద ఏమైనా ప్రభావం పడిందా లేదా? అసలు రియల్ ఎస్టేట్ పార్ట్ ఆఫ్ రోటీ కపడా మకాన్, మీకు అంతకుముందు కూడా చెప్పాను. రియల్ ఎస్టేట్ ఎప్పటికీ జీరో అవ్వదు, కరెక్షన్స్ అవుతుంటాయి. ముందు వెనక, ఎలక్షన్కి ముందు ఎలక్షన్ తర్వాత కొద్దిగా 3 నెలలు ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో కొన్ని అనూహ్యమైన చేంజెస్ జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, ఇంకా జరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే పబ్లిక్ ఒకటి ఎలక్షన్ స్టంట్ అయితే హైడ్రాది నాకు తెలిసి పార్షియల్లీ ఎఫెక్ట్ అయింది. హైడ్రాది ఏం ఫుల్గా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మనం కట్టిన బిల్డింగ్లని రాంగ్ బిల్డింగ్స్ కాదు కదా, కొంతమంది ఉన్నారు FTL బఫర్ జోన్లో ఎవరైతే ఆక్యుపై చేసి కట్టారో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ పబ్లిక్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నివసిస్తున్న ఇల్లులు కూడా కూలగొట్టి రోడ్డు మీద వేసేస్తున్నారు. సో దానికి అందుకనే లాస్ట్ టైం మనం చెప్పాం హైడ్రా కొద్దిగా యూటర్న్ తీసుకున్నట్టే. ఎందుకంటే కొద్దిగా స్లో డౌన్ అయింది. ఫస్ట్ మంత్లో ఉన్నంత అగ్రెసివ్ సెకండ్ మంత్, థర్డ్ మంత్ తేడా వచ్చింది. ఎందుకంటే సీఎం అనే వ్యక్తి పబ్లిక్ ఎన్నుకుంటారు, స్టేట్ లీడర్ ఆయన ఎన్నుకునేది ఎవరు? మనం పబ్లిక్. సో పబ్లిక్ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎం గారి ఉంది. సో అందుకని కొద్దిగా ఇనీషియల్గా ఏదైనా సిస్టమ్ పెట్టినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎవరికైనా సహజంగా ఏదైనా కొత్త రూల్స్ పెడితే ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ FTL బఫర్ జోన్ అనేది ఇవాళ సబ్జెక్ట్ కాదేమో, దాదాపు 100 సంవత్సరాల ముందే ఉంది. మోక్షగుండం విశ్వేశ్వర టైంలోనే ఉంది. కాకపోతే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది 2012లోనూ 2013లో ఇచ్చారు. తర్వాత వచ్చేదానికి సీరియస్ అయింది. అయితే ఇందులో చాలామంది మనం పట్టా ఉన్నాయి ఇరగకూడదు, పట్టాలు ఉంది వాస్తవం, మాట వాస్తవమే. కానీ ఆ పట్టాలు దేనికి ఉన్నాయి? వ్యవసాయంకి ఉన్న పట్టా కమర్షియల్ యాక్టివిటీస్ రెసిడెన్షియల్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నీళ్ళు కలుషితం అవుతుంది, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లూజ్ సాయిల్ ఉంటుంది, ఇవన్నీ. సో హైడ్రా ప్రభావం అనేది డెఫినెట్గా ఉంది. కానీ బట్ అంత ఫుల్లీ మొత్తం ఏం డమాల్ అవ్వలేదు. రియల్ ఎస్టేట్ డమాల్ అంటే పబ్లిక్ ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కొనబోయే ఫ్లాటు లేకపోతే ఇల్లు లేకపోతే ప్లాటు ఏ జోన్లో ఉందో వాళ్ళకి కూడా తెలియదు. అందుకనే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, lakes.hmda.gov.in ఆర్ ధర్నీ పోర్టల్ వెళ్ళి విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, ఐడి నేము, ఐడి నెంబరు, లేక్ పేరు ఉన్నాయి. మీరు సైట్లోకి వెళ్తే మీది ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీ మ్యాప్లో ఓపెన్ అయిపోద్ది. మీది ఎక్కడ వస్తుంది, ఏ జోన్లో వస్తుంది, ఏ సర్వే నెంబర్లు ఎఫెక్ట్ అవుతాయి, ఏ సర్వే నెంబర్లు ఎఫెక్ట్ కావు అనేది ఉంటుంది. అయితే అంతమంది మిస్టేక్స్ ఎందుకు అవుతున్నాయంటే, చాలామంది అప్రూవల్స్ ఇచ్చిన అధికారులు XYZ ఎవరైతే వాళ్ళు ఒక సర్వే నెంబర్కి అప్రూవల్ ఇచ్చి ఇంకో సర్వే నెంబర్లో కడుతున్నారు. అది కొద్దిగా కన్ఫ్యూజన్ అరేంజ్ అయింది. ఇప్పుడు అది కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. హైడ్రా కూడా సపరేట్ పవర్స్ ఇవ్వడం పడుతుంది. ఆల్మోస్ట్ 3,500 మంది స్టాఫ్ ఉంటారని సీఎం గారు ప్రకటించారు. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది స్లో డౌన్ ఉంది. బట్ ముందుకు ఫ్యూచర్లో పికప్ అవుతుంది. ఎందుకంటే ఎనీ గవర్నమెంట్ కొత్త ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఒక 6 నెలల నుండి 1 సంవత్సరం టీచింగ్ ప్రాబ్లం, అలైన్మెంట్కి టైం పడంటే సిస్టమ్ అర్థం కావాలి, సిస్టంలో ఏం లోపాలు ఉన్నాయి కావాలి, సిస్టంలో ఏం కరెక్ట్ చేయలేదు కావాలి, ఏం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఇవన్నీ ఉంది, ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలి, ఎక్కడ మెట్రో పెట్టాలి అనేది వాస్తవానికి ఉంది. ఇవన్నీ తీసుకుంటే బిల్డర్స్కి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నారు మొన్నటి వరకు. కన్ఫ్యూజన్ అంటే సీఎం గారు ఏ పక్క ఫోకస్ చేస్తారు, ఏ ఏరియాలో పెట్టాలి, ఏ ఏరియాలో వెంచర్ చేయాలి, ఏ ఏరియాలో ఫ్లాట్స్ కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే కనుక గత 10-15 సంవత్సరాల్లో వెస్ట్ జోన్ డెవలప్ అయినంత ఏ జోన్ డెవలప్ కాలేదు. సో వెస్ట్ జోన్ డెవలప్ కానీ వెస్ట్ జోన్ ఎందుకు డెవలప్ అయింది దాని మీద స్పెసిఫిక్ ఐడియా ఉంది, ఫోకస్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రియల్ ఎస్టేట్ కావాలంటే ఏం చెప్పుకున్నాం, రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా అప్రిషియేట్ కావాలంటే మెయిన్ ఏమి ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఫారెన్ ఫండింగ్ ఉండాలి, ఇండస్ట్రీస్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇవి ఇప్పుడు మీరు ఈస్ట్ జోన్ కానీ సౌత్ కానీ లేకపోతే నార్త్ కానీ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. వెస్ట్ జోన్ ఉన్న యాక్టివిటీస్ అక్కడ లేవు. అయితే అంతకుముందు HMDA ప్లాన్ 2031కి వేస్తారు, 2050 మెగా ప్లాన్ ఫర్ స్టేట్, తెలంగాణ స్టేట్ వేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా స్లో డౌన్ ఉన్నా ఎవరు కూడా ఏ బిల్డర్స్ కూడా రేటు తగ్గిలేదు, మీరు చూసుకోండి, పెంచలేదు. అయితే మన నవంబర్, డిసెంబర్లో మళ్ళీ పెంచుతానన్నారు. వాళ్ళు ప్రణాళిక రెడీ అవుతుంది, మ్యాప్ మొత్తం స్టడీ చేసి పెట్టారు ఎక్కడ పెంచాలి అనేది. డెఫినెట్గా పెరుగుతాయి, ఒక నెల ఇటు ఒక నెల అటు, నవంబర్లో పెరుగుతాయా డిసెంబర్లో పడితే తెలియదు. డెఫినెట్గా అది పడితే ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇంపాక్ట్ అనేది తాత్కాలికం. రియల్ ఎస్టేట్లో ఎవరు పెట్టుబడి పెట్టినా లాస్ అయిన దాఖలాలు
చాలా తక్కువ, చాలా 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 తక్కువ. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే, తెలుగులో ఒక సామెత ఉంది, బెల్లు దొరికింది కదా అని రిక్షా కొనుక్కున్నాడంట. బెల్లు కాస్ట్ ఎంత ఉంటుంది, రిక్షా కాస్ట్ ఎంత ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, బిల్డర్ 10,000ది 7,000కి ఇస్తున్నాడు లేదా 6,000కి ఇస్తున్నాడని ఆ 3,000 చూసుకొని 7,000 వదులుకుంటున్నారు జనాలు. అది ఆ మోటో నుండి బయటికి రావాలి. ఎందుకంటే ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుంది. అన్ని 90% ఉంటాయి. ఎందుకంటే డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు కొన్ని సూపర్ స్టోర్స్ ఉన్నాయి, ఓల్డ్ స్టాక్ అమ్మి రేటు 25% డిస్కౌంట్ అంటాడు, కానీ ఓల్డ్ స్టాక్ తిన్న తర్వాత మనిషి ఏమవుతాడో తెలియదు. చాలా సందర్భాల్లో చూసాం. సో అది ఇంపార్టెంట్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంటా, క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ మీకు తెలుసుకోవాలి. క్వాలిటీ అంటే ఏంటంటే, మీరు ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు సరైన అవగాహన ఉందా. మీకు అవగాహన లేకపోతే ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటట్టు అయితే మీరు కంపల్సరీ ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆయన మీద కూడా 100% ఏజెంట్స్ అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, మిక్స్ ఉంటారు. ఎక్కడైనా మనిషిలో బ్యాడ్ అని ఉన్నాయి, పాజిటివ్ కూడా అన్నీ ఉంటాయి. గుడ్ బ్యాడ్ ఈక్వల్. సో బ్యాలెన్స్ చేసి పంపిస్తాడు దేవుడు. అందులో మనం ఐడెంటిఫై చేసుకుని మనకు కావాల్సిన ఇప్పుడు సినిమా చూసాం, పిల్లలు ఏమి బ్యాడ్ థింగ్స్ ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతాయి, మంచి థింగ్స్ ఉండవు. సినిమా ఎండ్ కల్లా మెసేజ్ ఇస్తాడు, ఇలా చేయకూడదు ఇలా చేయాలని. ఆ మెసేజ్ చూడ, ఆ మధ్యలో జరిగిన యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడ కూడా బయ్యర్ ఇన్వెస్టర్ ఏమవుతున్నారంటే, వాళ్ళు కష్టపడి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఎంత డబ్బులు అయితే పెట్టుకున్నారో ఆ కష్టానికి కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఒకటి బిల్డర్ని కలవాలి, ఏజెంట్ పెట్టుకోవాలి, ప్లస్ కన్సర్న్. ఇప్పుడు లేటెస్ట్ అంతకుముందు మనం ఏమన్నామంటే గవర్నమెంట్ పర్మిషను, డిటీసీపీ, హెచ్ఎండిఏ, రేరా, ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఇవి కూడా చూసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి కొన్న తర్వాత మీరేం చేయలేరు. సో ఓవరాల్గా సినారీ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శ్రీశైలం ఏమంటే ఫార్మర్స్ 10 మార్లు ఎన్నో డెసిషన్లు రద్దు అన్నారు, షిఫ్ట్ అన్నారు, క్లస్టర్ అన్నారు, విలేజెస్ అన్నారు, ఇవన్నీ కూడా ఫార్మా అవుతున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు క్లారిటీ రావాల్సిన అవసరం. ఇంతవరకు కూడా గత 8-9 నెలలుగా ఏవైతే జరిగిందో స్టేట్మెంట్ రూపంలో వచ్చినాయన్ని, బట్ రియల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగాల్సి ఉంది. ఆ రియల్ ఇప్పుడు జనాలు ఏంటంటే ఫియర్ ఆఫ్ సైకాలజీలో ఉన్నారంటే, ఇప్పుడు కొంటే ఏమవుతుందో, పెరుగుతుందో పెరగదో ఎట్లా అని ఆ డౌట్తో వెయిట్ అండ్ వాచ్. కంపల్సరీ క్యాపిటల్ కన్జంప్షన్ రిక్వైర్మెంట్స్ అయితే మాత్రం తీసేసుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్కో ట్రేడింగ్కో కొద్దిగా ఆలోచన చేస్తారు. డబ్బులు లేదు, బ్యాంకులో పెట్టుకుంటే 7.5% వస్తుంది, రియల్ ఎస్టేట్లో పెడితే 20-25% వస్తుంది. సో రెండింటి, బట్ ఇక్కడ 7.5% రిస్క్ లెస్, అక్కడ 20% విత్ రిస్క్. కొన్ని అట్లా అందరూ కొన్ని ప్రాజెక్ట్స్ డెఫినెట్గా లాస్ట్ 10-15 ఇయర్స్ గ్రోతే ఉంది, ఇలాగైనా ఉంది కానీ ఇలాగ లేదు. కొన్ని స్టెబిలైజ్ అయినాయి. ఆర్టిఫిషియల్ హైప్ అయితే అది కరెక్షన్ అయిపోయింది, ఇప్పుడు స్టేబుల్ అయిపోయింది. గత 9 నెలలుగా 10 నెలలుగా అసలు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఎవరు కూడా ఇంచుమించు రేట్లు పెంచలేదు. ఇప్పుడు పెంచబోతున్నారు. ఎందుకు పెంచారంటే ఒక పక్క ఆంధ్ర ఎఫెక్ట్ ఉండొచ్చు అనుకుంటున్నారు, ఒక పక్క హైడ్రా ఎఫెక్ట్ అంటున్నారు, ఇంకా ఒక పక్క డిఫరెంట్ భయాలతో కొనట్లేదు. బట్ జనాలు ఏంటంటే దే హ్యావ్ టు వెయిట్, స్టడీ చేసి 10-20-25% వరకు ఉంటాయి ఈ హైడ్రా ఎఫెక్ట్ ఉండొచ్చు. మిగతా 70-75% అనేది పర్ఫెక్ట్ ఉంటాయి. సో వాళ్ళని ఎన్నుకొని కొనుక్కుంటే ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇవాళ కొనకపోతే ఒక 6 నెలల తర్వాత చూసుకుంటే మీరు ఇదే ప్రైస్ని 20% ఎక్కువ ఇచ్చుకుంటారు. ఎందుకంటే భూమి రేట్లు పెంచుతారంటున్నారు, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతారంటున్నారు. అది పబ్లిక్ ఆలోచించుకోవాలి. మీరు చూసుకొని సరైనది అయితే మీరు కొనుక్కోవడమే మంచిది. అంటే ఇప్పటి వరకు అయితే ఇట్లా ఉంది పరిస్థితి, హైదరాబాద్లో పరిస్థితి ఇట్లా ఉంది. సో ముందు ఎలా ఉంటుంది అంటే, మీరు కొనుక్కొని పెట్టుకుంటే ఏం కాదు అని అంటారు, ఎఫెక్ట్ అయితే ప్రొవైడెడ్ నేను చెప్పిన కండిషన్, ఏజెంట్ అప్లై చేసుకోవాలి, ఈసీ తీసుకోవాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, రేరా పర్మిషన్ ఉందో లేదో చూసుకోవాలి, హైడ్రా కింద వస్తుందో లేదో చూసుకోవాలి, రకరకాలు సంబంధిత డిపార్ట్మెంట్ పర్సనల్గా వెళ్ళండి. ఏదో చెప్పాడు, ఇప్పుడు బిల్డర్ ఏదో పాజిటివ్నే చెప్తారు, ఏజెంట్ పాజిటివ్, మీరు చూసుకోవాలి. వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే దాన్ని రీచెక్ చేసుకోండి. లేదు మీకు ఎవరు దొరకట్లేదంటే మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేనున్నాను. మనం చేసే పని రియల్ ట్రాన్సాక్షన్లో సపరేట్ సెల్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, సేఫ్టీ, సెక్యూరిటీ, బిల్డర్ రెప్యుటేషన్, ఇంప్లిమెంటేషన్, అప్రిషియేషన్, ఇవి మనం చూసే ఫ్యాక్టర్స్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.